వీక్షకులందరికీ నమస్కారం. వంట నూనెలు మంట పుట్టిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే గల్ఫ్లో యుద్ధం ప్రారంభమైందో అప్పటి నుంచి వంట నూనెల ధరలు ఎగబాగుతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్లో యుద్ధానికి వంట ధరలకి పెరుగుదలకి సంబంధం లేదు. ఎందుకంటే హార్ముజ్ జలసంధిలో నుంచి మనకేం వంట నూనెలు రావడం లేదు. పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెరిగాయంటే సౌదీ అరేబియా నుంచి ఇరాన్ నుంచి మనకు పెద్ద ఎత్తున రావాల్సిన ఈ క్రూడ్ ఆయిల్ గ్యాస్ ఆగిపోయినాయి కాబట్టి ధరలు పెరిగాయని చెప్పచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇక క్రూడ్ ఆయిల్కి డిమాండ్ పెరిగిపోయింది. ఒకసారి ఎప్పుడైతే 20% షార్టేజ్ వచ్చిందో బ్యారెల్ $70 నుంచి $125 ఎగబాకింది. సరే, అది అలా ఉంచితే వంట నూనెల ధరలు ఎగబాగుతా ఉన్నాయి. కేవలం ఒక సన్ఫ్లవర్ ఆయిలే మాత్రమే కాదు. సన్ఫ్లవర్ ఆయిల్ పెరిగిందంటే ఉక్రెయిన్ నుంచి రష్యా నుంచి మనకు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. అక్కడ పంట పండించి అక్కడ ఆ ఆయిల్ రావాల్సింది. అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ ధరలు పెరిగిపోయినాయని చెప్పవచ్చు. అంతవరకు కొంచెం నమ్మడానికి నమ్మశక్యంగా ఉన్న మిగతా అన్ని ఆయిల్ ధరలు ఎగబాకాయి. సన్ఫ్లవర్ ఆయిల్ $150 ఉంటేనే చాలా ఎక్కువ, అందరికీ తెలిసింది. అలాంటిది $180 నుంచి $200 కూడా కొన్ని బ్రాండ్స్ అమ్ముతా ఉన్నారు. ఇక గ్రౌండ్ నట్ వేరుశనగ నూనె అయితే 200 నుంచి కొన్ని బ్రాండ్స్ $250 కూడా అమ్ముతా ఉన్నారు. ఇక గ్రౌండ్ నట్ ఆయిల్లో గ్రౌండ్ నట్ ఆయిల్ ఎంత ఉంటుంది అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే పల్లీలు $150 నుంచి $200 దాకా మంచి క్వాలిటీ అమ్ముతూ ఉంటాయి. ఆ 2 కేజీలు వేస్తే కనుక 1 కేజీ రాదు. మరి పల్లి నూనె ఎంత ఉంది, క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. ఇక $100-110 ఉండే పామ్ ఆయిల్ $150 వెళ్ళిపోయింది. వనస్పతి $160 నుంచి $170 అమ్ముతా ఉన్నారు. రైస్ బ్రౌన్ ఆయిల్ తౌల్లో నుంచి తీసే నూనె కూడా $160 తక్కువ లేదు. ఏది కూడా $150 నుంచి $250 దాకా అమ్ముతూ ఉన్నారు. ఏమి కారణం అడిగితే ఎవరన్నా యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం కారణం వల్ల ప్రభావం వల్ల దీని ప్రభావం పడింది. ఇదంతా పక్కా బోగస్. ఎక్కడో హార్ముజ్ జలసంధి ఇరాన్ మీద యుద్ధం జరుగుతూ ఉంటే భారతదేశంలో వంట నూనెల ధరలన్నీ ఎందుకు పెరిగాయి? సరే, సన్ఫ్లవర్ అంటే ఆ ఉక్రెయిన్ నుంచి రావడం లేదు, రష్యా నుంచి రావడం లేదని ఏదో చెప్తా ఉన్నారు. గ్రౌండ్ నట్ ధర ఎందుకు పెరిగింది? రైస్ రిచ్ ఆయిల్ ధర ఎందుకు పెరిగింది? యుద్ధం పేరు చెప్పి ధరలు ఎగబాక్కుంటూ పోతా ఉన్నాయి, పెంచుతూ ఉన్నారు. మాకు ప్రొడక్షన్ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో మేము పెంచుకోవాల్సి వస్తూ ఉంది. ప్రైవేట్ కంపెనీ వాళ్ళ ఇష్టం. కేంద్ర ప్రభుత్వం కూడా దిగుమతుల మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల వంట నూనె దిగుమతి కూడా తగ్గింది. ఈ నూనెల ధరలు 1 లీటర్కి 1 కేజీకి $30 నుంచి $50 పెరిగిపోయాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువగా యూసేజ్ కూడా ఉంటుంది. దాంతో ధరలు పెంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ వంట నూనె ధరలు అయితే దిగొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆరోగ్య శాఖ భారతదేశంలో సగటు భారతీయుడు ప్రతి సంవత్సరం 14 కేజీల నూనె వాడుతూ ఉన్నాడు. చాలా ప్రమాదకరం. 4 కేజీలు మించి వాడకూడదు సంవత్సరానికి ఒక మనిషి. 14 కేజీలు తాగుతూ ఉన్నారు అని చెప్పేసి ప్రధానమంత్రికి రిపోర్ట్ కూడా ఇచ్చారు. ప్రధానమంత్రి కూడా చెప్పాడు, నూనె తగ్గించండి అని. నూనె లేకుండా భారతదేశంలో ఏ వంటకం చేయరు. ఇక నూనె తగ్గించడం ఎలా సాధ్యమైంది అని అడిగితే మంతెన సత్యనారాయణ రాజు ఇంక రంగంలో చెబుతాడు. ఇంకా అన్ని పచ్చి కూరగాయలు, పండ్లు, వంట చేసే పని లేకుండా బతకడం ఎలా అనే దాని మీద ప్రత్యేకంగా క్లాసు ఉంది. ఇక భారతీయులు రుచికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి వంట నూనె లేకుండా ఏ వంట కూడా పూర్తి చేయరు. అలవాటు పడిన ప్రాణాలుగా. ఇక మరో ప్రవక్త నరసింహారావు అయితే అన్నీ చంపుకొని ఏమి తినకుండా 100 సంవత్సరాలు బతికే బదులు అన్నీ తిని కావాల్సినన్ని అనుభవించి 50కి పోతే వచ్చిన నష్టమైంది అంటారు. సరే, ఎవరి సిద్ధాంతం వాళ్ళు. ఈ సిద్ధాంతానికి కొంతమంది, ఆ సిద్ధాంతానికి కొంతమంది కట్టుబడి ఉంటారు. అయితే వంట నూనె ఉపయోగించే విషయంలో ప్రతి ఫ్యామిలీ ఒక 20 నుంచి 30% తగ్గించడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే నెయ్యి, ఇంకా కుదిరితే ఆవు నెయ్యి ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యానికి మంచిది. డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు. ప్రతి మనిషి సగటున ప్రతి నెల మీ ఫ్యామిలీలో ఎంత వంట నూనె ఉపయోగిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. నలుగురున్న ఫ్యామిలీకి ఎంత వంట నూనె ఉపయోగిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు, మనం ఎంత ఉపయోగిస్తున్నాం అనే దానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో కూడా వంట నూనెల ధరలు పెరగడమే కానీ తగ్గే అవకాశం లేదు.
మీ ప్రాంతంలో వంట నూనెల ధరలు ఏ విధంగా ఉన్నాయి? గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఆ వంట నూనెల ధరలు కూడా కామెంట్ చేయండి.